అర్థమైందా? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఇంకో నెల రోజులకు, ఇంకో 6 నెలలకు ఇష్యూ డై డౌన్ అవుతుంది. అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఇంకోరు వచ్చి ఎంత గట్టిగా ఓరినా, ఎంత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకుంటారు? మర్చిపోతారు. పీపుల్ వాళ్ళ జనాలు వేరే ఆ టాపిక్, ఇంకోటి వాళ్ళ జీవితంలో వేరే టాపిక్ మీద అయిపోతారు. కాబట్టి అది ఐరన్ వేడికున్నప్పుడే అది వంచితే వంగుతుంది, చల్లగానే వంచితే వంగది ఐరన్. సిమిలర్లీ ఈ ఇష్యూ అయినప్పుడు, ఇది ఇంకా ప్రజల్లో హృదయాల్లో ఉన్నప్పుడు, దీనికి న్యాయం కావాలని చాలా మంది ఆశిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరేం ఆశిస్తున్నారు, ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆయన లెగసీని ఎట్లా కంటిన్యూ చేద్దాం మాట్లాడండి. జెసికా సిస్టర్ గారు, నవీన్ వడ్డే గారు, ఇంకెవరైనా జార్జ్ గారు, ఇంకెవరైనా సరే, బెన్హార్ గారు, షో ఇన్ యువర్ యాక్షన్స్. ఇంకో 6 నెలలకు, ఇంకో నెలకు మర్చిపోతారు జనాలు. దే మూవ్ ఆన్. థింక్ ప్లీజ్ థింక్. ఓకే, ఆ క్రమంలో అసలు ముచ్చటకు వద్దాం. ఓకే, సో ఈ సువార్తలు ఎందుకు కొన్ని సువార్తలు చదువుదాం. ఓకే, సువార్తలు అంటే సువార్త అంటే ఏమర్థం తెలుగులో, ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. వార్త అంటే న్యూస్, సు అంటే మంచి. ఓకే, గుడ్ న్యూస్ ని సువార్త అంటారు. ఓకే, కొన్ని పదాలు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. ఇది సాధారణంగా పాస్టర్లు వాడే భాష. ఓకే, అంటే బైబిల్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఈ సువార్త లేదంటే ఇంగ్లీష్లో గాస్పెల్ అంటారు. ఆ గాస్పెల్లో కొన్ని ఇవి చెప్తా. ఇవి ఎందుకు చెప్తున్నా అనేది ఆ జాన్ వెస్లీ స్టోరీకి మనం కోరిలేట్ చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏమి చెప్తోంది విను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే అబద్ధం ఆడకూడదు అని దాని అర్థం. అర్థమైందా? ఇది యేసు ప్రభువు గారు చెప్పిందే. అది ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులోకి కన్వర్ట్ చేస్తే అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఫిజికల్ గా చేసినట్టు కాదు, వాని చూపులో వాని ఆలోచనలు కూడా అది ఉన్నా వాడు వ్యభిచారం చేసిన వాడితో సమానమని మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చెప్తుంది. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానీయకుడి. అంటే పరుషంగా మాట్లాడకూడదు, ఎదుటి వారికి బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు, ఎదుటి వారిని చిన్నగా చేసే విధంగా మాట్లాడకూడదు అని దాని అర్థం. ఓకే, అర్థమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు చర్చించవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దాని అర్థం కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది, 3వ అధ్యాయము 8వ వచనం. చూడు, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. దాని అర్థం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము చదవలేదా? కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. శత్రువు కూడా అన్నం పెట్టాలని దాని అర్థం. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఏమి చెబుతుందో తెలియదా నీకు? బొంగు అంటున్నావు, నీ మాటలు పెళ్లి చేసుకుంటానని నమ్మించావు, నిజమేనా? చదువుతా, ఆయన గురించి చెప్తా, జాన్ వెస్లీ గురించి. ఓకే, వెస్లీ కుటుంబం గురించి మొత్తం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు చెప్పినది. బైబిల్ ఇలా చెప్తుంది, నిందించే వాళ్ళను క్షమించు అంటే నీవు దూషిస్తున్నావు. మత్తయి 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం. ఇది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఓకే, ఇది కొన్ని ఉన్నాయి, ఫాస్ట్ ప్రయత్నం చేస్తా. మత్తయి 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నీలాంటి పాస్టర్లను బోధకులు
పాస్టర్లు కావద్దు అంటుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. కొంతమందికి బోర్ అవుతుండొచ్చు, కొన్నే ఉన్నాయి, 2-3 ఉన్నాయి, ఫాస్ట్ అవుతా. ఓకే, 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. నాకు తెలియదు అడిగిన నీవు ఎలా సమాధానం చెప్పాలి? బైబిల్ ఏమి చెప్తుంది? బొంగు భోషానమని సమాధానం ఇవ్వమని అంటుందా? మీ ఆవిడ ముఖం కోపంతో ఎలా ఉంది? అదే ఆయన జాన్ వెస్లీ గారి గురించి. మీలో దేవుని ప్రేమ కనిపిస్తుందా? ఇన్ని రోజులు మాట్లాడని మీరు ఇప్పుడు బయటకు వచ్చి వాగుతున్నారు. మీరు అంత ప్రార్థనాపరులైతే మీ దేవునికే ఎందుకు అప్పచెప్పలేదు? నా విషయం పబ్లిక్ లో పెట్టండి, మీ కాల్ డేటా. అర్థమైందా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు. ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏమి చెప్తుందో చదివావా? ఇతరులకు చెప్పడం కాదురా అయ్యా, మీరు చెప్తారు, పాటించరు. మీ కథలు అన్నీ తెలుసు. మీకు కావాల్సింది డబ్బు, సుఖభోగాలు. అంటే దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా కోట్ల రూపాయలను అమాయక ఎడ్డి జనం ఇస్తారు. మీరు ఇలా తయారయ్యారు. వెస్లీ దంపతుల గురించి, వెస్లీ కుటుంబం గురించి. ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలది గాని కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే దీని అర్థం ఏంటంటే, మాటలు ఎవరైనా తీయగా చెప్పగలుగుతారు కానీ మన చర్యలు అబద్ధం చెప్పవు అనేది దాని సారాంశం. ఓకే, సో ఇవి ఎందుకు చెప్పినా దీనికి ఎక్కడ మనకి ఈ జాన్ వెస్లీ యొక్క విషయంలో కోరిలేట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఆ క్రమంలో వాళ్ళ యొక్క నిస్సీ పాల్ అంటే ఆమె కూడా రియాక్ట్ అయింది. ఈ నిస్సీ పాల్ ఎవరంటే పాల్ ఇమ్మాన్యుయల్ గారి వైఫ్. ఆమె ఏం మాట్లాడిందో విందాం. ఓకే.